రజనీ గారు రా అనలే, మోహన్ బాబు గారే కదా అన్నది రా అని. మోహన్ బాబు గారు ఫోన్ చేసి నచ్చిందిరా అన్నారా? నచ్చిందిరా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్టర్ మోహన్ బాబు గారు నటించిన పెదరాయుడు సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి రవిరాజ పినిశెట్టి గారు డైరెక్టర్, లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ మోహన్ బాబు గారు సొంత బ్యానర్ అనమాట ఇది. సంగీతం కోటి గారు. ఈ సినిమా యాక్చువల్గా తమిళ్లో ఫస్ట్ వచ్చింది, శరత్ కుమార్ గారు చేసింది. శరత్ కుమార్ గారు అక్కడ నాటామై అనే పేరుతో చేసిండ్రు. తమిళనాడులో పెద్ద హిట్ అయింది ఇది. నాటామై కొద్ది రోజులు ఆడిన తర్వాత రజనీకాంత్ గారు మోహన్ బాబు గారికి ఫోన్ చేసి, ఇలా శరత్ కుమార్ ఒక సినిమా చేసిండు నాటామైని, సినిమా బాగుంది, అది నీకు సూట్ అవుద్ది అనిపిస్తుంది, ఒకసారి వెళ్ళి చూసిరా అంటే, మోహన్ బాబు గారు ఎలాగ రజనీకాంత్ గారు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి సరే లేరా చూస్తానరా అన్నాడంట. అది పనిగా తమిళనాడు పోయి ఆయన ఏదో ఒక థియేటర్లో నాటామై చూసినట్ట. చూసిన తర్వాత ఆయనకి నచ్చింది. నచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్లోనే డిస్కషన్ అంట రజనీకాంత్ గారితో. బాగుందిరా, నాకు నచ్చింది, నేను డ్యూయల్ క్యారెక్టర్ నేను చేస్తాను. రజనీ గారు రా అనలే, మోహన్ బాబు గారే కదా అన్నది రా అని. మోహన్ బాబు గారు ఫోన్ చేసి నచ్చిందిరా అన్నారా? నచ్చిందిరా, నేను చేస్తాను, కానీ చిన్న ప్రాబ్లం ఏమంటే అక్కడ తండ్రి క్యారెక్టర్ విజయ్ కుమార్ చేసిండు, ఇక్కడ తండ్రి క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను రా అంటే, వెంటనే రజనీకాంత్ గారు నేను చేస్తాను రా అని అన్నాడంట. ఆ తర్వాత మోహన్ బాబు గారికి ఆశ్చర్యం అయిపోయిందంట. నువ్వు ఆల్రెడీ హీరోగా చేస్తున్నావు కదరా, చాలా సినిమాలు చేస్తూ ఉండు, మళ్ళీ ఇప్పుడే మళ్ళీ తండ్రి క్యారెక్టర్, అది నాకు తండ్రి క్యారెక్టర్ చేస్తే ఆడియన్స్ పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారా లేదనేసి అనుకుంటున్నానంటే, లేదు నేను చేస్తాను అని చెప్పి రజనీకాంత్ గారు ఒప్పుకోవడము. తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని డిస్కషన్ చేసుకొని అది ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది అనుకునేసి బి గోపాల్ గారికి అప్పగిద్దాం అనుకున్నానంట. బి గోపాల్ గారికి అప్పగిద్దాం. అసెంబ్లీ రౌడీ చేస్తున్నారు కదా, అంతకుముందు అసెంబ్లీ రౌడీ చేస్తున్నాడు కాబట్టి, అడవిలో అన్న అవన్నీ ఆయనే అనమాట బి గోపాల్ గారి. చేసిన తర్వాత బి గోపాల్ గారు ఏమన్నా అంటే మోహన్ బాబు గారు చెప్పడం, బి గోపాల్ గారు ఒప్పుకోలేదంట. అంటే ఆయన ఏమన్నా డబ్బులు కొంచెం తక్కువ ఇస్తాడని ఏమనేసి బి గోపాల్ గారు అనుకున్నాడంట. అనుకున్నాడని మోహన్ బాబు గారు అనుకుంటున్నాడంట. బి గోపాల్ గారు చెప్పలే ఇట్లా నా బ్యానర్లో ఒక సినిమా చేయరా, నీకు తమిళ సినిమా ఇస్తాను చేయరా అంటే ఆయన ఎందుకు ఒప్పుకోలేదంట. సరే ఇంకెవరికి ఇద్దామని చెప్పేసి కోదండరామిరెడ్డి గారు కూడా అనుకోనంట. కోదండరామిరెడ్డి కూడా కుదరలేదంట. సరే ఇంకా మనకి రాఘవేంద్రరావు సార్ అలాంటి మూవీస్కి చేసే విధంగా లేడు. ఆయనకంటే ఆయన ఎక్కువగా ఆయన వేరే టైప్ సినిమా చేస్తుంటాడు. అంటే తమిళ సినిమా డబ్బింగ్ కూడా చేసి ఉంటాడు, కానీ ఇది ఎందుకు చేయలే. ఇంకా రవిరాజ పినిశెట్టిని పిలిచి ఇచ్చిండట, నా బ్యానర్లో నువ్వు ఈ సినిమాకి డైరెక్షన్ చేయాలరా అనేసి చెప్తే, ఆయన నాకు ఒక నెల టైం కావాలని అడిగినట్ట. మరి నెల టైం అంటే కష్టం రా, మళ్ళీ రజనీకాంత్ గారి డేట్స్ దొరకదు. రజనీకాంత్ గారు ఇందులో స్పెషల్ క్యారెక్టర్ చేస్తుండో, అంతే మామూలుగా అలాగే డబ్బింగ్ సినిమానే కదా, ఓన్ సినిమా కాదు కదా, ఎందుకు నెల రోజుల్లో టైం తీసుకుంటావు, వెంటనే స్టార్ట్ చేసేద్దాము కథ తెలుగుకి మార్చేయరా అంటే, ఆయన కూడా ఆయన నెల రోజులు టైం తీసుకొని బాగా ఆలోచించి మోహన్ బాబు గారికి ఆ గెటప్, రజనీకాంత్ గారికి ఈ గెటప్, ఇది ప్రతి ఒక్కటి కరెక్ట్గా చేసిందంట. చేసిన తర్వాత సినిమా ఆంధ్రాలో పెద్ద హిట్. పెదరాయుడు అంటే బ్లాక్ బస్టర్. మోహన్ బాబు గారి కెరీర్లో ఒక పెద్ద మైల్ రాయి అంటే పెదరాయుడు. అసెంబ్లీ రౌడీ ఎంత పెద్ద హిట్ అయిందో, దాని తర్వాత పెద్ద హిట్ అయిందంటే అల్లుడు గారు కూడా అప్పుడు పెద్ద హిట్, 25 వారాలు ఆడిన సినిమా అనమాట. దాని తర్వాత పెద్ద హిట్ అంటే మోహన్ బాబు గారికి పెదరాయుడు. ఆ పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు గారు నటించారని చెప్పకూడదు, నటనలో జీవించారని చెప్పొచ్చు అనమాట. ఆ క్యారెక్టరు ఊరి పెద్ద మనిషిగా, ఊరికి నాయకుడిగా ఉండే ఆ క్యారెక్టరు, పెదరాయుడు క్యారెక్టర్లను బాగా చేసిండు. రాజా క్యారెక్టర్ కూడా అప్పుడు మోహన్ బాబు గారు చాలా బాగుండేవాళ్ళు అనమాట, స్లిమ్గా బాగుండేవాడు. అంటే అయిపోయింది కదా, దాదాపు 30 years వస్తుంది ఆ సినిమా రిలీజ్ అయ్యే. 96, 97లో రిలీజ్ అయింది. సో ఈ సినిమాకి సౌందర్య గారు కూడా ఒక మంచి ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. తమిళ్లో మీనా గారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది, 4 భాషల్లో రీమేక్ అయింది. ఇటు తెలుగులో పెదరాయుడు, కన్నడలో సింహాద్రి సింహ, హిందీలో అనిల్ కపూర్, రజనీకాంత్ గారు, 4 భాషల్లో హిట్ అయిన సినిమా అనమాట. స్పెషల్గా చెప్పుకోవాలంటే
రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఉంటుంది. అవును. తమిళంలో విజయ్ కుమార్ గారు చేసిండ్రు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో అక్కడ ఉన్న వాతావరణం తగినట్టు ఆయన క్యారెక్టర్ అయితే ఆయన అయితే బాగుంటుంది అనేసి ఆ నేటివిటీ తగినట్టు ఆయన పెట్టుకొని చేసిండ్రు. సో అది పెద్దగా ఆడంబరం అనేది ఉండదు, సింపుల్గా ఉంటుంది అనమాట. అదే ఆకు ఒక్క వేసుకొని నవ్వులుకుంటా ఆ ఊర్లో పెద్ద మనుషులు ఎలా ఉండేవాళ్ళు అలా ఉంటారు, న్యాచురల్గా ఉంటుంది అది. తెలుగులోకి వచ్చేసరికి వేషధారణ అనేది మార్చేసిండ్రు. తమిళ్లో షర్ట్ కూడా వేసుకోడు విజయ్ కుమార్, నార్మల్గా ఉంటాడు, షర్ట్ వేసుకోడు, ఒంటి మీద ఉంటాడు. తమిళ నేటివిటీకి అది సరిపోయింది. ఈ సినిమా థియేటర్లో చూసినప్పుడు కానీ వీసీఆర్ తెచ్చేసుకొని చూసినప్పుడు కానీ రజనీకాంత్ గారి క్యారెక్టర్ వస్తే కొంతమంది ఆయన అభిమానులు చేతుల కర్పూరం పెట్టుకుని హారతలు ఇచ్చిన రోజులు కూడా ఉంది టీవీ దగ్గరికి పోయేసి. అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. పాపారాయుడు క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి డైలాగ్స్ అలాగే ఉంటుంది. దీనికి ఆ క్యారెక్టర్కి సాయి కుమార్ గారు వాయిస్ డబ్బింగ్ చెప్పాను అనమాట. అప్పటి నుంచి భాష సినిమా వరకు కూడా ఆయన డబ్బింగ్ చెప్తా వచ్చిండు. సో రజనీకాంత్ గారికి అది కరెక్ట్గా ఆయన వాయిస్ సూట్ అయింది. ఒక అమ్మాయిని ఆనందరాజు రేప్ చేస్తాడనమాట. రేప్ చేసినప్పుడు ఆ తీర్పు చెప్పేటప్పుడు పాపారాయుడు గుర్రపు బండి పైన వచ్చి దిగి ఆ ప్లేస్ వరకు నడుచుకుంటూ పోయి సింహాసనం మీద కూర్చొని అక్కడ చెప్పే డైలాగులు థియేటర్లో మారుమోగిపోయినాయి. ఒక్కొక్క డైలాగ్ విజిల్సే. రజనీకాంత్ గారికి అంత పవర్ఫుల్గా డైలాగులు రాసిండ్రు. సాయి కుమార్ గారు డబ్బింగ్ అదే విధంగా చెప్పుంటారు. ఆయన చెప్పే విధానము ఆ గంభీరము హైలైట్గా ఉంటుంది అన్నమాట సినిమాకి. అదే కాలస్తుడు క్యారెక్టర్ అంతమైపోద్ది. అంతా బావబామర్దుల మధ్య జరిగే రిలేషన్లో జరిగే ఒక స్టోరీ అనమాట. అదే దాంట్లో ఏమంటే తమ్ముడు తనవాడైనా ధర్మం కరెక్ట్గా చెప్పాలనే ఒక నీతి ఉండాలనేసి పాపారాయుడు కాలం నుంచి కూడా ఎవరికైనా తీర్పు సమానంగా ఉండాలని చెప్పేసి కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. సో టీచర్ అమ్మ విషయంలో మోహన్ బాబు గారు ఏదో తప్పు చేసిందనేసి మోహన్ బాబుని కూడా ఊరి నుంచి వెళ్ళేస్తారు. అప్పట్లో ఏదో న్యూస్ పేపర్లో కూడా వచ్చింది రజనీకాంత్ గారు ఒక క్యారెక్టర్ చేసినందుకు ఆయనకి ఇచ్చిన పేమెంట్ కాక ఈ స్టైల్ వల్ల సినిమా ఆడిందనేసి ఇంకొక 10 లక్షలు ఎక్కువ ఇచ్చిందంట రజనీకాంత్కి. మోహన్ బాబు గారు రజనీకాంత్కి 10 లక్షలు నీ వల్లనే సినిమా ఆడిందిరా, ఇంత పెద్ద ఇట్ నీ వల్లనే అనేసి ఇచ్చినంట. ఫ్రెండ్ కదా, ఆయన డబ్బులు తీసుకోలేదట. ఈ సినిమాకి హైలైట్గా నిలిచిందంటే రజనీకాంత్ గారి క్యారెక్టరు, అలాగే కోటి గారి సంగీతము. ప్రతి సాంగ్ హైలైట్గా ఉంటుంది దీంట్లో. బామ నువ్వు బావని నేను అనే సాంగ్ బాగుంటుంది. అది అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది. హిందీలో ఏమో తెలీదు, తెలుగు తమిళ కన్నడలో మూడిట్లో ఉంటుంది ఆ సాంగ్. తర్వాత కదిలే కాలం అనే సాంగ్ అది బాగుంటుంది. మెయిన్ అందరికి నచ్చిన సాంగ్ అంటే ఇదే, బావ నువ్వు బావని అనే సాంగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. కోటి గారు మ్యూజిక్ హైలైట్గా ఉంటుంది ఈ సినిమాకి. బాబా మోహన్ బ్రహ్మానందం గారు కామెడీ సినిమా ఎంత బాగుంటుందో వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే ఆ కామెడీ అంత బాగుంటుంది. ఊర పంది నా తండ్రి అని చెప్పేసి బాబు మోహన్ అంతా చూసినావా. నీ చెల్లెలరా నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క. ఈ సినిమాకి బ్రహ్మానందం గారి కామెడీ కూడా హైలైట్గా ఉంటుంది. ఇంకొక హైలైట్ సినిమా ఉందంటే సత్యనారాయణ గారు వచ్చేసి పెద్ద కోటీశ్వరుడు. ఆయన వస్తే ఆయన వెనకాల 10 కార్లు వస్తాయి, సిమెంట్ ఫ్యాక్టరీ 10 కార్లు వస్తాయి. అలాంటి ఆయన వచ్చేసి పెదరాయన చూస్తున్నాడు, షూ ఇప్పేసి ఇంటి బయట షూలు ఇప్పేసి వాకిట్లో షూలు ఇప్పి మెత్తగా పోతాడు. సౌందర్యం అరవద్దు పెద్ద ఆయన ఉండని చెప్పేసి ఆయన మెల్లగా నడుచుకుంటూ పోయి ఆయన దగ్గర చేతులు కట్టుకుని నిలబడతాడు. చూసిన సౌందర్యకి ఆశ్చర్యమైపోద్ది. మేమే పెద్ద కోటీశ్వరులము, మా నాయన అనుకుంటే 10 మంది అసిస్టెంట్లు ఉండరు, అలాంటిది ఆయనే వచ్చి ఈయన దగ్గర నమస్కారం చేస్తానంటే ఇంకెంత పెద్ద ఆయన అని చెప్పేసి తలుసుకొని తన ప్రవర్తన మార్చుకుంటుంది. చూసిన పరిగెత్తిపోయి కాళ్ళు పట్టుకుంటుంది, పట్టుకునేసి ఏడ్చుద్ది. సినిమాకి మంచి హైలైట్గా ఉన్న సీను. దానికి ముందు ఒక సీన్ ఉంటుంది, ఆస్తులు ఎక్కడెక్కడ నాకే తెలియదమ్మా అనేది. భలే ఉంటుంది ఆ సీను. అక్కడ మోహన్ బాబు గారు కొట్టే డైలాగులు అదే. మోహన్ బాబు పుట్టింటికి వదిలిపెట్టేసి వస్తానంటే భార్య గురించి, భార్య గొప్పతనం గురించి ఈ సినిమాలో చెప్పినట్టుగా ఇంకా వేరే ఏ సినిమాలు చెప్పుండ్రు. అదే మిగతా వాళ్ళన్నీ కూడా మిగతా సినిమాలు కూడా పాటలలో ఉండవచ్చు, కానీ డైలాగ్ రూపంలో అంటే ఒక పెదరాయిలో మోహన్ బాబు చెప్పిన డైలాగులు అనమాట. భార్య అంటే అంత గొప్పది, ఎంత బాగా చూసుకోవాలా అనేసి చెప్పిండు. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళకి ఇంకా విలువ ఉందంటే
గొప్పతనం కట్టినవాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. అదొక హైలైట్ సీన్ అనమాట. లాస్ట్కి ఆస్తి పత్రాలు ఆమె చేతిలో పెట్టి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా ముగ్గురు అన్నదమ్ములు మాత్రం వేరు చేయాలని ఆలోచన కూడా రాని కాక అమ్మ అని చెప్పేసి పోతారు కదా. ఆ సీన్ ఒక హైలైట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ దాని తర్వాత ఎంఎస్ నారాయణ ఒక డైలాగ్ కొడతాడు, నేను ఎప్పుడు చూడను అనుకున్న 2 చూశానమ్మా. ఒకటి పెదరాయుడు కళ్ళల్లో నీళ్ళు, 2 ఆయన నోటి వెంట క్షమించు అనే మాట అమ్మ, ఈ జన్మకి చాలమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారు కదా. అంతా కూడా హైలైట్గా ఉంటుంది అనమాట. సో సినిమా అప్పట్లో మోహన్ బాబు గారి వల్ల ఆడింది, రజనీకాంత్ గారి వల్ల ఆడింది, కోటి గారి సంగీతం వల్ల ఆడింది. మంచి డైరెక్షన్ ఉన్న సినిమా. మోహన్ బాబు గారి జీవితంలో ఒక పెద్ద ఇట్లు ఉండే అంటే అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, అడవిలో అన్న, పెదరాయుడు, అన్నీ ఉన్న పెదరాయుడు గొప్ప సినిమా అంతే. ఓకే ఫ్రెండ్స్, పెదరాయుడు సినిమా గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.